అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్గా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళతో లాస్ట్ వరకు తోడుగా ఉండే బిడ్డని, ఫ్యామిలీకి, సమాజానికి గిఫ్ట్గా ఉండే ఒక బిడ్డని, ప్రేమతో ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ విత్ ఇంటెగ్రిటీ అటువంటి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ మనం మనసు పెట్టి వినాలి. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. నా పేరు చైతన్య. నేను ఇక్కడే 2-3 మంత్స్ తీసుకున్నాను ట్రీట్మెంట్. 2-3 మంత్స్లోనే ప్రెగ్నెన్సీ అనేది నేను కన్సీవ్ అయ్యాను. ఫస్ట్ మేము బెంగళూరులో ఉన్నాము. బెంగళూరులో చూపించుకున్నాము, కానీ కన్సీవ్ అవ్వలేదు. 1 ఇయర్ అక్కడే చూపించుకున్నాము. 1 ఇయర్ బెంగళూరులోనే చూపించుకొని కన్సీవ్ అవ్వట్లేదని వేరే మేడం సజెస్ట్ చేశారు మాకు ఈ హాస్పిటల్. మేము అప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చాము. అప్పుడు మాకు నెగిటివ్ థింకింగ్ ఉండింది. తీసుకుంటామో తీసుకోలేమో, ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో అలా మైండ్ సెట్ ఉండింది. ఇక్కడికి వచ్చాక ఈ స్టాఫ్ కానీ మేడం కానీ పాజిటివ్ థింకింగ్తో పాజిటివ్గా, మాకు ఎన్విరాన్మెంట్ కూడా పాజిటివ్గా అనిపించింది. మేము పాజిటివ్గా బేబీని తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మా బేబీకి 1.8 మంత్స్. వెళ్ళి ఎన్ని సంవత్సరాలకి మీరు వచ్చినారు? 3 ఇయర్స్. 3 ఇయర్స్కి. సో అట్లాంటి అంతకుముందు నెగటివ్గా ఉండేదంటే ఎట్లాంటిది? అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు, మేమిద్దరమే ఉండేవాళ్ళము. ఓకే. వస్తుందో రాదో అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం. ఎవ్రీ మంత్ రాలేదు? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి మేడం. ఫస్ట్ నుంచి ఇర్రెగ్యులర్. ఇక్కడికి వచ్చాక రెగ్యులర్ అయ్యాయి పీరియడ్స్. రెగ్యులర్ అయ్యి 2nd మంత్లోనే కన్సీవ్ అయ్యాను. ఎందువల్ల రెగ్యులర్ అయింది అనుకుంటున్నారు? మైండ్ సెట్ అనుకుంటున్నాను. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని, ఒక్కటే ఉండేదాన్ని ఇంట్లో. ఓకే. ఇక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం కమ్యూనికేషను బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఓకే. అంటే బెంగళూరు నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని పోయాడా? లేదు మేడం, బెంగళూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే మేడం వల్ల ఇక్కడికి సజెషన్ చేస్తే వచ్చారు. ఓకే ఓకే. సో ఇక్కడ ఎట్లా ఇంటి పక్కన అంతా కొంచెం బాగుంది ఎన్విరాన్మెంట్. ఓకే ఓకే. సో మైండ్ సెట్ లో ఎట్లాంటి చేంజ్ వచ్చింది? వీడియోస్ చూసి అక్కడ ఎక్కువ టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. ఎక్కువ టాబ్లెట్స్ వల్లనే కన్సీవ్ అవుతాను అనే మైండ్ సెట్ లో ఉండేదాన్ని. ఇక్కడ న్యాచురల్ వేలో మెడిటేషన్ గానీ, డైట్ గానీ న్యాచురల్ వేలో కన్సీవ్ అయ్యాం. ఓకే. ఏది బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నారు? డైట్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎక్కువ న్యాచురల్ వేగా డైట్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఓకే. వీడియోస్ ఏమైనా చూసేవాళ్ళ? అంత లేదు. ఆ వీడియోస్ చూస్తాం. ఓకే. వాకింగ్, కపుల్ వాకింగ్ చేస్తా ఉన్నాము. కమ్యూనికేషన్ బాగా పెరిగింది హస్బెండ్ అండ్ వైఫ్. అలా ఎట్లాంటి కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ అంటే ఎట్లా? అప్పుడు ఎక్కువ జాబ్ స్ట్రెస్ లోనే ఉండి ఎవరు వాళ్ళు ఉండేవాళ్ళము. ఇట్లా వాకింగ్ కానీ, కన్వర్సేషన్స్ పెరగడం కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత కపుల్ వాకింగ్ చేయడం వల్ల కమ్యూనికేషన్ బాగా పెరిగింది. ఓకే. అంటే ఎట్లా, ఎటువంటిది షేర్ చేసుకునేవాళ్ళు? దానివల్ల ఎట్లా అనిపించేది? దేని గురించి అయినా, డైట్ గురించి కానీ, ప్రెగ్నెన్సీ గురించి కానీ, హెల్తీ బేబీస్ గురించి కానీ. ఓకే. అట్లా మాట్లాడుతున్నాం. మామూలుగా అయితే అట్లా అక్కడ ఎవరు జాబ్ వాళ్ళు దేంట్లో ఎవరు ఇది వాళ్ళ ఉండేవాళ్ళం. ఓకే ఓకే. అది ఖచ్చితంగా యూజ్ అవుతుందా ఇట్లా కపుల్ వాకింగ్ కూడా? యూజ్ అవుతుంది మేడం.
ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒకరి థాట్స్ ఒకరు షేర్ చేసుకుంటారు. ఏమన్నా ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోవడం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనిపిస్తుంది. అది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇంకొకటి ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోవడం కూడా ఉంటుంది అంతే కదా. లేకపోతే మామూలుగా ఫ్రీగా మాట్లాడుకునే టైం ఇంట్లో ఉండదు. తనేమో జాబ్కి వెళ్ళిపోతారు, మనం ఇంట్లో ఉంటాము, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. ఓకే. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయినారు? హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ 9 months వరకు చూపించుకున్నాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడే నార్మల్ డెలివరీ అయ్యాను. నేను నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్తూ ఉండేదాన్ని బేబీకి. బుక్ కూడా చదివేదాన్ని రోజు. హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది. నేనైతే నార్మల్ డెలివరీనే అయ్యాను. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్కసారి 2-3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది కదా. కొంతమందికి లేట్ కూడా అవుతుంది, అంత తొందరగా కాదు. వాళ్ళు అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తే వస్తుంది? ఎందుకంటే ఇది అడుగుతున్నానంటే కొంతమంది నీకు ఏం చేసింది నీకు హెల్ప్ అయింది అనేది ఇంకొకసారి చెప్పు. డైట్ బాగా హెల్ప్ అయిందని చెప్పాలి నాకు. నేను అక్కడికన్నా ఇక్కడ డైట్ చాలా చేంజ్ చేసుకున్నాను. ఎట్లాంటిది? నట్స్, ఫ్రూట్స్ ఎక్కువ, బ్రేక్ఫాస్ట్లో ఇవి ఆయిలీ ఫుడ్స్ అట్లా ఏం లేకోకుండా స్ప్రౌట్స్ అట్లాంటి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నాం. జ్యూసెస్ అదంతా మనకు అలవాటు లేదు కదా. 2-3 monthsలోనే ఎట్లా ఇష్టంగా చేస్తున్నారా? కొంచెం కష్టపడి ఇష్టంగానే చేస్తున్నాం మేడం. ఎందుకంటే కావాలి, తీసుకోవాలి అనే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత అది ఇష్టంగానే చేసాము. ఓకే ఓకే. ఎట్లా స్ట్రాంగ్గా డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోగలమనే నమ్మకం అయితే వచ్చింది. అది వచ్చిన తర్వాత చేసాము, స్ట్రిక్ట్గా చేసాము. డైట్, మెడిటేషన్ అనేటివి కొద్దిగా స్ట్రెస్ ఫ్రీ అయ్యి వచ్చి. అంటే మీ హస్బెండ్ నీకు కొంచెం పాజిటివ్గా చెప్పేవాళ్ళ? హస్బెండ్ సపోర్ట్ ఉండింది. నీకు పీరియడ్స్ రెగ్యులర్ అయినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు ఇర్రెగ్యులర్గా వస్తుంది. ఎన్ని మంత్స్కి ఒకసారి? 2 monthsకి 3 monthsకి అలా వచ్చేది. ఎగ్ క్వాలిటీ కూడా కరెక్ట్గా లేదు. అంతేనా? ఫస్ట్ నుంచి అంతే మేడం. ఫస్ట్ నుంచి అలానే ఉండింది. కాలేజ్ టైం నుంచి కూడా అలానే ఉండింది. ఇక్కడికి వచ్చాక కొంచెం బెటర్, కరెక్ట్గా వచ్చేసింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి అన్నీ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్, కౌన్సిలర్స్ ఇదంతా ఉండి కూడా టైం తీసుకుంటుంది. కొన్నిసార్లు వీళ్ళకి జస్ట్ 2-3 months. ఇది ఏంటంటే అంతకుముందు ఈమె కూడా చాలా బాధతోనే ఉండేది. నాకు రాదేమో, అంతే కదా, నాకు కష్టమేమో, ఇన్ని మందులు మింగితేనే వస్తుందేమో, అట్లా ఉండింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇవి అన్నీ చేసి చూస్తాను, చేస్తే అవుతుందో కాదో అనే డౌట్ లేదా? ఉన్నింది మేడం. టాబ్లెట్స్ మింగితేనే వస్తుందా అనే డౌట్ పక్కన పెట్టేసి ఇది కూడా ట్రై చేద్దాము, వస్తుంది అనే థాట్ ఇక్కడకి వచ్చిన తర్వాత శాంతి మేడం కానీ ఎవరన్నా రెస్పాండ్ అవ్వడం కానీ స్టాఫ్ కానీ బాగా కమ్యూనికేట్ చేశారు. చెయ్యండి ఓకే. అందువల్ల కొంచెం ఇష్టంగా. సో ఇవి అన్నీ చేసే కొద్దీ అంటే మైండ్ సెట్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ అని తను చెప్పింది. అంటే మన ఆకలి అయినప్పుడు మనం ఎవరైనా ఉంటే చేతిలో నుంచి పెరుక్కొనైనా తినేస్తాం. అదే ఆకలి లేనప్పుడు మనం నోటి దగ్గర తీసుకొని పోయినా కూడా తీసుకోము. అట్లా నాకు ఎట్లయినా నా బిడ్డ కావాలి అనే ఇష్టం ఎక్కువగా ఉండిద్దా తప్పన? సో ఇది చేంజ్ వేరేగా ఉంది. ఇది నేను చేసి చూస్తాను. ఇక్కడ వీళ్ళందరూ నాకు సపోర్టివ్గా ఉన్నారు. సో కపుల్ వాకింగ్ అదంతా పోయిన తర్వాత కొంచెం హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండడం. ఈ డయట్ అది చాలా ఇంపార్టెంట్. 1 monthలోనే డయట్ కంప్లీట్గా చేంజ్ చేసి ఇష్టంగా చేయడం అనేది, ఇట్లా నేను చేస్తాను అనే ఒక నిర్ణయం తీసుకున్నావా? అవును మేడం. ఎందుకంటే డయట్ అంత ఈజీగా మారడం కొంచెం టైం పడుతుంది, కానీ చేంజ్ చేశాను మేడం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కావాలి, అప్పటికే 2-3 years అయింది కదా, లాంగ్ అవుతుందేమో అనే థాట్ ఉండింది.
చేసి చూద్దాం ఏమవుతుంది అనే థాట్లో చేశాను, చేంజ్ చేసేసాను. తంది చేంజ్ చేశాను, నేను చేంజ్ చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒప్పుకోగలిగావు, అంతే కదా. ఇది ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వట్టి మందుల వరకే మిగి డయట్ ఎక్సర్సైజ్ అంతా, అంటే డయట్ ఎక్సర్సైజ్ మనం సొంతంగా చేస్తాము. మైండ్ సెట్ కొంచెం అంతంత వరకు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఒక్కొక్కసారి ఒప్పుకోలేరు, ఆ పాత మైండ్ సెట్లోనే ఉండిపోతారు. ఇది ప్రెగ్నెన్సీ నిజంగా నాకేనా, 2-3 సార్లు టెస్ట్ చేసుకుంటారు, స్కానింగ్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఆ స్ట్రెస్ ఎక్కువ నమ్మలేకుండా పోబట్టి ప్రెగ్నెన్సీ కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. సెకండ్ టైం వాళ్ళకి అర్థమవుతుందా నాకు కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అని. ఎంత స్ట్రాంగ్గా పడిపోతుంది మన థాట్కి, ఈ కన్సెప్షన్కి, ప్రెగ్నెన్సీ స్మూత్గా ఉండేదానికి అంత కనెక్షన్ హార్మోన్స్ ద్వారా ఉంటుంది అనమాట. అది మినిట్స్ అవర్స్లో జరిగిపోతుంది. సో అందువల్ల మనకి ఇంకా కొంతమందిని చూసిన ప్రెగ్నెన్సీ అనేది నమ్మకంగా తీసుకోకపోతే, నాకే వచ్చింది ఇది డయట్ ఇదంతా నేను బాగా ఇష్టంగా చేసినప్పుడు నేను ఇది చేశాను, ఆ ఎవిడెన్స్ ప్రూఫ్ వచ్చినప్పుడు ఒప్పుకోవడం. ఈ నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయింది కాబట్టి నాకు వచ్చే అవకాశం ఉంది అనే హోప్ వచ్చిందా పీరియడ్స్ రెగ్యులర్ అయినప్పుడు. ఒక్కొక్కసారి పీరియడ్స్ రెగ్యులర్ అయింది నీకు బాగుంది అన్నా కూడా కొంతమంది ఒప్పుకోలేకపోతారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత ఈసారి వచ్చింది, మళ్ళీ ఎట్లా ఉంటుందో లేదో, ఇది అయినా కూడా వస్తుందో రాదో. అట్లాంటి వాళ్ళు ఒకవేళ డైవర్షన్లో వేరే పనిలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా ప్రెగ్నెన్సీ ఒప్పుకోలేరు. డిఫరెంట్ స్టేజెస్లో చూసేస్తున్నాం, వెంటనే గ్రోత్ సరిగా లేకుండా పోవడం. కొంతమందికి 5-6 మంత్స్లో ఉండి అప్పుడు నుంచి గ్రోత్ సరిగ్గా రాకుండా పోవడం. ఎందుకంటే ఆమెకి అప్పుడు కూడా ఇంకా ఈ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంటుందో ఏదో వచ్చేసింది, నేనేం పెద్దగా చేయలేదు, ఇది ఎట్లా ఉంటుందో. ఇంకా 9 months వరకు కూడా అదే ఫీలింగ్, నాకు నేనేం చేయలేదు, ఇది ఎట్లా ఉంటుందో ఏమో. అట్లాంటి డిఫరెంట్ ఇది బేబీని కూడా అఫెక్ట్ చేస్తుంది. సో అందువల్ల నేనేం చెప్తానంటే తీసుకునేటప్పుడు కాన్ఫిడెంట్గా తీసుకోవాలి. ఏదో గర్భం వచ్చేసింది నాకు అనేది కాదు, నేను దీనికి ఐ హ్యావ్ పెయిడ్ ద ప్రైస్, నేను ఇదంతా చేశాను కాబట్టి నాకు వస్తుంది. ఇప్పుడు మనకి చాలాసార్లు ఏంటంటే ఎవరో ఒకరు పక్క నుంచి చెప్పాలి. ఇంట్లో వాళ్ళు కానీ గట్టిగా చెప్పింటే నీకు ఖచ్చితంగా వస్తుంది. ఒక్కొక్కసారి లేట్ అయితే ఏముంది, లేట్ అయినా వస్తుంది, రాకుండా ఎట్లా పోతుంది. ఆ ఒక్క మాట కొంచెం స్ట్రాంగ్గా కానీ చెప్తే అందరికీ ఎప్పటికో వచ్చేసి ఉండేది. ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పటం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు. సో అందుకనే మేము చెప్తున్నాము, చెప్పినప్పుడు తీసుకునే వాళ్ళకి బాగా తీసుకోగలుగుతున్నారు, తీసుకోలేని వాళ్ళని రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది. అందుకనే మేము ఒక్కటి సరిపోదనే వీడియోస్ అది చూడమంటున్నాము, ఇట్లా చెప్పుకుంటాం. కానీ ఒకటి, ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళది, ఎవరి జర్నీ వాళ్ళది. ఒక్కొక్కసారి ఈ పాపలాగా తొందరగా అయిపోతుంది, ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా వదిలిపెట్టకుండా ఎవరు సాగిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ ఆ వెయిటింగ్ టైంలో వాళ్ళు చాలా బాగా ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే లేట్ అయింది అనేది మాత్రం దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళని మంచి మదర్గా బాగా తీర్చిదిద్దుకుంటారు, చాలా మంచి బిడ్డని వాళ్ళు తీసుకుంటారు. అందుకని దీనికి టైం ఏమీ పెట్టుకో, తొందరగా వస్తేనే మంచి బిడ్డ, లేట్గా వస్తే నేను ఫెయిలియర్ అనేది లేదు. వాళ్ళు అటువంటి వాళ్ళు నిజంగా చూస్తున్నాం, మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు, వీడియోస్లో కూడా వాళ్ళు మాట్లాడి ఉంటారు. సో అందుకని టైమ్ ఈజ్ నాట్ అ మ్యాటర్. మనకు ఆ కాన్ఫిడెన్స్ అందరికీ వచ్చి ఆ ప్రెగ్నెన్సీ తీసుకోవాలి ఆ బిడ్డని అని వన్స్ అగైన్ ఐ హోల్ హార్టెడ్లీ విష్. థ్యాంక్ యూ.